అరిమతయి యోసేపు సమాజానికి భయపడ్డాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము శిలువలో వేలాడుతుండడం గమనించి, ఎన్నాళ్ళు నేను భయపడే విశ్వాసం కలిగి ఉండాలి, ఇకనైనా భయాన్ని విడిచి బయటకు రావాలని తలంచి ధైర్యం చేసి పిలాతును కలిసి అతని అనుమతితో యేసుక్రీస్తు యొక్క మృతదేహాన్ని శిలువ మీద నుంచి దించి తాను రాతిలో తొలిపించుకున్న క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమున పెద్ద రాయి పొర్లించి వెళ్ళాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 57 నుంచి 60 వచనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు కోసం రోషం కలిగి జీవించాలన్న ఆశ నీకున్నప్పటికీ నీ కులస్తులకు బంధువులకు భయపడేవానిగా ఉన్నావా? నీవేమిట్రా ఆ మతం తీసుకున్నావు అని నీ స్నేహితులు ఏలన చేస్తారని వారికి భయపడేవానిగా ఉన్నావా? దయచేసి ఒక్కసారి గమనిద్దాం. ఈ లోకానికి యేసుక్రీస్తు మతాన్ని స్థాపించడానికి రాలేదు. యేసుక్రీస్తు మతాధికారి కాదు. ఆనాడు మతాధికారులే యేసుక్రీస్తును శిలువకు అప్పగించారు. కారణం, యేసుక్రీస్తుకు మతానికి అసలు పడనే పడదు. అందరూ అనుకుంటున్నట్లుగా క్రైస్తవ్యము మతము కానే కాదు. మతాన్ని ఇంగ్లీష్లో రిలీజియన్ అన్నారు. ఈ రిలీజియన్ అనే పదము గ్రీకులో ఇస్మా, లాటిన్లో ఇజం అనే పదం నుంచి వచ్చింది. దేనికైతే చివరన ఇజం ఉంటుందో అది రిలీజియన్, మతం అవుతుంది. మనలో చాలామంది చాలాసార్లు వాడి మతం వాడిదండి అని అంటూ ఉంటారు. అనగా వాడి ఇష్టం వాడిది, వాడి నమ్మకం వాడిది అని అర్థం. నమ్మకం, పద్ధతి, ఇష్టం, అభీష్టం ఇవన్నీ మతానికి పర్యాయ పదాలు. కమ్యూనిజం, జుడాయిజం, డార్వినిజం, క్రిటిసిజం, టెర్రరిజం, లెనినిజం, అలాగే మన దేశంలో ఉన్న అనేక మతాలకు చివరన ఇజంతోనే ముగుస్తాయి. ఇప్పుడు మీరు పరిశీలన చేసి చూసినట్లయితే ఏవైతే ఇజంతో ముగుస్తాయో అవి మతానికి సంబంధించినవి. వాటి పేరులోనే మతం కనిపిస్తుంది. కానీ క్రిస్టియన్ ఇజం కాదు, క్రిస్టియానిటీ అంటాం. అనగా ఇది మతానికి సంబంధించినది కాదు, ఇది మార్గానికి సంబంధించినది. మనిషి మనిషిగా జీవించడానికి, మనిషి మరణించిన తర్వాత పరలోకం వెళ్ళడానికి ఏకైక మార్గము దేవుడే. అందుకే బైబిల్ సెలవిస్తుంది, నేనే మార్గము, సత్యము, జీవము. యోహాను సువార్త 14:6. మనిషికి చూపించిన మార్గము క్రైస్తవ్యము. అది మతం కానే కాదు, మార్గం. మతం మనిషికి ఏమి చేయాలో ఏమి చేయకూడదో తెలియజేస్తుంది, కానీ రక్షించలేదు. ఉదాహరణగా చూసినట్లయితే ఒక కుర్రవాడు కాలు జారి కాలువలో పడిపోయి నన్ను రక్షించండి, నన్ను కాపాడండి అని కేకలు వేస్తూ ఉన్నప్పుడు ఎవరో ఒక అతను వచ్చి, ఒరేయ్, నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నడవాలి, ఇప్పుడు చూడు కాలు జారి పడి కొట్టుమిట్టాడుతున్నావు, సరే నేను ఒకటి చెప్తా, ఆ విధముగా చేయి, బయటకు వచ్చేస్తావని అంటూ ఒక చేయి అటు ఇంకొక చేయి ఇటు చాపి ముందుకు కదులు, నీకు ఈత వస్తుంది, పైకి రాగలుగుతావు అని పనికిరాని సలహా ఇచ్చాడు. అవును, మతం చెప్పేది కూడా ఇదే. మునిగిపోతున్న సమయంలో, కష్టకాలంలో మన దగ్గరకు వచ్చి రక్షించడానికి బదులుగా అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, అది చెయ్యి, ఇది చెయ్యి, అక్కడ చేయి చూపి బాగా చెప్తారట. నీ కష్టం తీరిపోతుంది, నీ పాపాలు పోతాయి, నువ్వు మోక్షానికి వెళ్ళిపోతావు అని చెప్పేది మతం. ఈ లోపల తన కుమారుని వెతుక్కుంటూ వచ్చిన తండ్రి, ఆ తండ్రి పరుగున అమాంతముగా నీళ్ళలోకి దూకి తన కుమారుడు ఎక్కడ మునిగిపోతున్నాడో అక్కడికి వెళ్ళి గట్టిగా పట్టుకొని ఒడ్డుకు తీసుకొచ్చి రక్షించుకున్నాడు. ఇది మార్గము. ఈ రెండింటి మధ్యలో తేడా గమనించండి. యేసుక్రీస్తు పరలోకంలో కూర్చొని అది చెయ్యి, ఇది చెయ్యి, అప్పుడు పరలోకానికి వస్తావని చెప్పలేదు. కానీ మనిషి నశించిపోతున్నప్పుడు, మనిషి పాపముల చేత, అపరాధముల చేత బంధించబడి నరక కూపంలో కాలిపోతున్నప్పుడు అమాంతముగా పరలోకం నుండి భూమి మీదకు దిగి వచ్చాడు. నీవు నేను ఎక్కడైతే పడిపోయి పతనమైపోయి ఉన్నామో అక్కడికి చేరి తన ప్రాణమిచ్చి తన రక్తం అంతటిని ధారపోసి
మనల్ని పాపపు సుడిగుండంలో నుంచి రక్షించుటకే యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. ఆ మంచి సమరయుడు అతడు పడి ఉన్న చోటికి వచ్చి లూకా 10:33 అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి అతని గాయములను కట్టి పరామర్శించాడు. లూకా సువార్త 10:32-34. ఇది మతము కాదని, ఇది పరలోకానికి ఏకైక మార్గమని గ్రహించి ఈ ఇరుకైన మార్గంలో ముందుకే సాగుతూ ప్రభువును ఆ పరలోకంలో చేరుకో. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.